ఇంతకు ముందంటే అనారోగ్య సమస్య వచ్చో, లేకపోతే వయసు అయిపోయో కాలం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే విచిత్రమైన రోగాలు, వింత వింత యాక్సిడెంట్లు. అసలు 6 ఏళ్ల పిల్లలు కూడా ఆడుకుంటూ పాపం గుండెపోటు వచ్చేసి అలా పడిపోవడం మనం చాలా చూస్తున్నాము. చాలా హృదయ విదారకమైన సంఘటనలనమాట. అసలు మనం ఎప్పుడు దేవుడు వచ్చే ఇంకా అంటే అప్పటికప్పుడు ప్యాకప్ చెప్పేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితుల్లో ఉంటున్నాము. ఇలాంటి టైంలో మనము ఎవరి మీదైనా ద్వేషం కానీ, కోపం లాంటి నెగిటివ్ ఎమోషన్స్ మాత్రం అస్సలు క్యారీ చేయకూడదండి. ఉన్న ఈ 4 రోజులు సంతోషంగా బ్రతికామా, దేవుడు పిలవంగానే వెళ్ళిపోయామా అన్నట్టు ఉండాలి. అసలు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ నెక్స్ట్ జన్మ ఉన్నా అదే పర్టికులర్ పర్సన్ మనం కలుస్తామో కలవమో కూడా తెలియదు. సో ఒక చిన్న సంఘటన వల్ల, లేకపోతే ఎవరో ఏదో అన్నారనో మనం ఒక నెగిటివ్ ఎమోషన్ని లైఫ్ లాంగ్ క్యారీ చేసి అట్లా ద్వేషం అయితే పెట్టుకోకండి. హ్యాపీగా ఉందాము, మన చుట్టుపక్కల వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుదాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.